మీ గురించి అమ్మ ఎక్కువగా టెన్షన్ పడే విషయం ఏంటి? కాస్ట్యూమ్స్ విషయం. ఓకే. కా- కాదు, అసలు అమ్మ ఎక్స్‌ప్రెషన్స్ చూస్తే ఆవిడ అంటే నాకు చిన్నప్పటి నుంచి నేను అంటే చిన్నప్పుడు చాలా మొండిగా ఉండేదాన్ని. అంటే లైక్ నాకు నచ్చేవి కాదు తొందరగా చిన్నపిల్లల్లానే. సో ఏమైనా గౌన్లు తెచ్చినా ఇది వేసుకునేదాన్ని కాదు, అది వద్దనేదాన్ని, అసలు చాలా పేచి పెట్టేదాన్ని. ఓకే. అంటే షూటింగ్ లో కూడా అంత స్టార్ట్ అయిపోయిన తర్వాత నాకు ఈ బట్టలు వద్దనే. అయ్యో! ఎక్కడ తెస్తాం అసలు ఇంకా నువ్వు ఇంకెన్ని చెప్పినా ఇంకా అది వెందు. ఆ! కానీ నేనేం చేసేదాన్ని ఇంకా ఫర్దర్ గా ఇంకో ఆలోచన పెట్టుకుని 4-5 పక్కన పెట్టుకుని ఒక ఎపిసోడ్ కి ఒక 10 జతలు క్యారీ చేసేవారు ఎక్స్ట్రా బ్యాకప్ కింద. అయ్యయ్యో! పాపం. ఎంత కష్టపడేవాళ్ళమ్మా మీరు. ఆ 10 అరేంజ్ చేయడానికి ఆ, ఎంత టైం అదే అసలు తీసుకోవాలి? చెప్పకల మద్రాసులో ఉండేవాళ్ళం. ఆ. ఇంకా అక్కడ అన్ని షాపింగ్ టైం దొరికిందంటే వెళ్ళిపోతూ ఉండటమే. ఈయన అక్కడ కూర్చుంటారు, మీరు ప్రతి ఒక్క షాపు ఎక్కి దిగటం నా డ్యూటీ. అయ్యయ్యో! వాళ్ళకి తెలియదు కదా జెంట్స్. అన్ని అంటే ఆల్మోస్ట్ ఇప్పటి వరకు అమ్మాయి అన్ని కాస్ట్యూమ్స్ అన్ని చూసి ఆవిడే సెలెక్ట్ చేసేవాళ్ళు. నాకు అంత ఐడియా లేదు దీని ఓకే. గురించి. ఇప్పుడు లలితమ్మ వెళ్ళి ఒక 2 డ్రెస్సులు కొనుక్కురా అంటే తెలీదేమో మీకు. తెలీదు. కదా select ఇప్పుడు మా చేయటం. హస్బెండ్ వస్తున్నారేమో సెలెక్ట్ చేయడానికి. ఓకే. సో అయితే అమ్మ చాలా తెలివిగా అమ్మ లాంటి హస్బెండ్ ని తీసుకొచ్చారు. అంతే కదా. అంతేనా? మీ రోల్ మీరు మీ భుజాల నుంచి ఆయనకి ఇచ్చారు. ఇచ్చాం. ఓకే. సో ఆయన చాలా బాగా ఫాలో చేస్తున్నారా? ఫాలో చేస్తున్నారు. ఆయనకి అందరూ బాగానే ఫాలో అవుతున్నారు. నేను కొంచెం మిస్ అయింది, నాకు కదా కొంచెం అందుకని అలా. అయ్యయ్యో! అంటే అంటే నేను నాకు ఇంకెవరితో వెళ్ళేదాన్ని కాదు కదా. జోక్స్ అదే కదా. అంటే లైక్ అమ్మని డెఫినెట్లీ మిస్ అవుతాను. బట్ ఏంటంటే ఆవిడ చెప్తూ ఉంటారంటే ఫస్ట్ మ్యారేజ్ అయిన తర్వాత కొంచెం బెంగపడ్డాం, ఇద్దరం చాలా బెంగపడ్డాం. బట్ తర్వాత ఆవిడ లేదు నువ్వు రెస్పాన్సిబుల్ గా ఉండాలి, ఏం పర్లేదు, మేము కలుస్తూనే ఉంటాం కదా అని ఆవిడ చాలా ధైర్యం ఇచ్చారు అనమాట. ఓకే. ఓకే. సహజమే కదా ప్రతి ఒక్కరి జీవితం. అంటే But మీ- అదే యాక్చువల్ గా చెప్పేది. ఇప్పుడు అందరికీ అది సహజమే అవుతుంది. అంటే వాళ్ళు స్కూల్కి వెళ్తారు, ట్యూషన్లకు వెళ్తారు, లేకపోతే వేరే చదువుకోవడానికి. బాగా అంటే మా ఇద్దరు తప్ప నాకు ఇంకా ఆయనతో కన్నా కూడా లలిత జీవితం. నా పార్ట్ ఎవరంటే లలిత. అట్లా అయ్యేటప్పటికే కొంచెం నాకు ఒక్కదానికి ఇంట్లో డిప్రెషన్ బాగా ఎక్కువైపోయింది మరి అన్నమాట. అంత ప్రేమ ఉన్న యాక్చువల్ గా నేను అనేదాన్ని, అంటే నేను అనుకునేదాన్ని ఆ పైన ఉంటుందో మేడ మీద ఉంచుకుందాం దాన్ని, ఇట్లాగా ఆలోచనలు నావు అనమాట. యాక్చువల్ గా పక్కన ఉంటారు ఇలాగా. అమ్మ కూడా చాలా తెలివిగా ఒకటే ఊళ్ళో ఉన్నట్టుగా ఇచ్చారు. అంటే లైక్ తొందరగా అలా అని కాదు కానీ, సో ఏ టైం వస్తే ఎవరం ఆగలేం కదా, ఆపలేం కాబట్టి. అప్పగింతలప్పుడు ఎలా జరిగిందో అనిపిస్తుంది నాకైతే. అంటే పైకి అందరూ చూసేది ఒకటి, బట్ ఆవిడ లోపల అదే లోపలికి అదే అదే వెళ్ళిపోయేది ఒకటి కరెక్ట్ గా ఉంటది. చెప్పావు. ఆ. కరెక్ట్. ఇప్పటికీ అసలు ఉందమ్మా? first 1 నేను- year అయింది. 1 year అయినాను. అంటే నాకు ఎక్కడికి వెళ్ళా ఇంకా లలిత తప్ప ఇక్కడ ఎక్కడ చూసినా అదే కనిపిస్తుంది. ఇంకా నాకు వాళ్ళు ఎలా ఉంది అంటే వాళ్ళకి వాళ్ళ ప్రపంచం వేరు ఇప్పుడు ఉంటుంది, కానీ నాకు ప్రపంచం ఇదే కాబట్టి నాకు ఎప్పటికీ ఉంటుంది. అయ్యో. ఇది నాకు మాత్రం పోదు. అదే అంటారు అందరూ, నేను ఇన్నేళ్ళు miss అయిపోయి అవుతున్నాను సంవత్సరం అమ్మ. అయిపోయి ఎంత అంటే ఎంత మిస్ అయినా మీది వేరుగా ఉంటుంది, కొత్తగా ఉంటుంది, మీరంతా ఆ ప్రపంచం వేరుగా ఉంటుంది. నాకేమిటంటే నాకు ఇదే ప్రపంచం కాబట్టి నాకు ఇంకేం కనిపించట్లేదు అనమాట. ఓకే. బట్ ఒకే ఊరు, హ్యాపీ. అదే కొంచెం ఇలా time పడుతుంది. కావాల్సినప్పుడల్లా తొంగి చూసుకోవచ్చు. అంత ఫ్రీగానే ఉంటారా అత్తమ్మ Yeah, వాళ్ళు? yeah. అంటే టచ్ వుడ్ లైక్ మా అమ్మలానే చూసుకుంటారు ఆవిడ కూడా. అంటే అసలు like ఏ పని చెప్పరు నాకు, Okay. కూతురులానే చూసుకుంటారు. Hmm. లైక్ ఈవెన్ ఇంట్లో ఏంటంటే ఏమైనా ఫేవరెట్ డిష్ ఉండాలంటే ఫస్ట్ నన్నే అడుగుతారు ఏం ఉండాలి వాళ్ళంతా అని చెప్పి. ఓకే. సో అలాంటి మావయ్య గారు కూడా, అంటే ఆయన కూడా మ్యూజిక్ ఫీల్డ్ లోనే అవును. ఉన్నారు. సో లైక్ మా బావగారు అందరూ లైక్ ఎవ్రీబడి వెరీ సపోర్టివ్. ఓకే. సో అమ్మ